యెరూషలేములో ప్రవేశించిన తర్వాత జరుగుతున్న సందర్భాలు ఈ వారమంతా అక్కడ హోలీ వీక్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ హోలీ వీక్ పరిచర్య పరిశుద్ధ వారపు పరిచర్యగా చూస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి సందర్భం ఏమిటి? నిన్నటి వరకు కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం మనం. ఈరోజు జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 23వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 23, 24 వచనాలు. ముంచిన వాడెవడో నన్ను అప్పగించువాడు, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయన అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. తర్వాత వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పరిశుద్ధుల మీ కొందనాలు. చదవబడిన వాక్య భాగం నుంచి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి. మీ సంచారమును నాయన మాతో ఉంచండి నాయన. కొన్ని విషయాలు మేము కనీసం అర్థం చేసుకోవడం సహాయము చేయండి. అర్థం చేసుకున్న వాటిలో కొన్నైనా మేము అలవాటు చేసుకొని పాటించటానికి, ఆచరించడానికి, అందుని బట్టి మీ పరలోకపు ఆశీర్వాదాలు పొందుకోవడానికి అట్టి కృప దయచేయమని వింటున్న మీ బిడలైన వారిని ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, ఈ రోజున ప్రత్యేకంగా 4 సంభవాలు జరిగినాయి. ఇంతవరకు ఒక్కొక్క సంభవమే జరుగుతూ వచ్చింది, రోజుకి ఒకటి చొప్పున. ఈరోజు అయితే 4 సంభవాలు జరిగినాయి. ఒకటి ఏంటంటే లార్డ్స్ సప్పర్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోంచి ప్రభు భోజనము ఒకటి జరిగింది. రెండవదిగా గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగారు. ఈ రోజున శిష్యుల పాదాలు కడిగారు. మూడవదిగా గమనించినప్పుడు ఈ పరిచర్య అయిపోయిన తర్వాత ఆయన వేదన పడుతూ ప్రార్థించటానికి గెత్సెమనే వనానికి వెళ్ళారు. 4వ సందర్భం, ఆ గెత్సెమనే వనంలో ఇస్కరియోతు యోధా ద్వారా కపటపు ముద్దు పెట్టించుకొని ఆ వచ్చినటువంటి సైనికులకు ఆయన అప్పగించుకున్నాడు. ఈ 4 సందర్భాలు కూడా ఈ రాత్రి జరిగినాయి. ఈరోజు ఈ పగలు రాత్రి జరిగినాయి. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు ముఖ్యంగా ఈ ప్రభురాత్రి భోజనం అనే సందర్భాన్ని మనం చూచినప్పుడు, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని ఇది నా శరీరం అన్నారు. తర్వాత మరొక పాత్రను తీసుకొని ఇది నా రక్తము, నిబంధనమైన రక్తము అన్నారు. ఇది ఎందుకు వచ్చిందంటే ఆ పై వచనం గమనించినప్పుడు, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. ఎవడైతే నన్ను అప్పగిస్తూ ఉన్నాడో, మనుష్య కుమారుడు అప్పగించుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని చెప్పాను. పుట్టి ఉండకపోతే మేలు, పుట్టకపోతేనే మేలుకరం. పుట్టాడు గనక, మనుష్య కుమారుని అప్పగిస్తున్నాడు గనక వానికి శ్రమ అనే మాటను చూస్తున్నాం. ఆ
ఆ శ్రమ మనం ధ్యానం చేశాము. చివరకు ఇస్కరియోతు యోధ ఎటువంటి మరణాన్ని పొందాడో మనం చూచాం. అయితే ఈ లార్డ్స్ సప్పర్ అన్నటువంటి ప్రభు రాత్రి భోజనం, ప్రభు యొక్క భోజనం, ఇది లాస్ట్ సప్పర్, ఇది ఆఖరు భోజనం. ఇది ఎందుకంటే ఇక సిలువలోనికి వెళుతున్నారు ఆయన, ఇక అక్కడ తన ప్రాణాన్ని పెట్టేస్తారు కనుక ఇది లార్డ్స్ సప్పర్ ఈజ్ లాస్ట్ సప్పర్, ఇది ఆఖరు భోజనం, ఇది ఆయనకి ఇది ఆఖరు భోజనం. కనుక ఈ ఆఖరు భోజనం చేస్తూ ఉండగా ఏం జరిగిందంటే యోహాను సువార్తలోకి వెళదాం ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము. డోంట్ వెరీ నాయిస్. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం, 5వ వచనం వరకు చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరు ప్రేమించాడంట? సెలా ఐ బీట్ యూ, ఐ విల్ బీట్ యూ. Stand properly. Okay? Why are you kicking? No. Okay? ఓకే అంటున్నాడు. తన వారిని ప్రేమించెను అనే మాట చూస్తున్నాం. తన వారిని ప్రేమించెను. ఆయన లోకము కొరకు తన ప్రాణం పెడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? తన వారిని ప్రేమించెను అనే మాట చూస్తున్నాం. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం ప్రతి నెల 7 గంటల ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. 9వ వచనాన్ని. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు వారు నీ వారయ్యున్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. ఎవరైతే యెహోవా తండ్రి చేత అనుగ్రహించబడ్డారో వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడంటే తన వారిని, లోకములో ఉన్న తన వారిని మాత్రమే ప్రేమిస్తున్నాడంట. ఎప్పటి వరకు ప్రేమిస్తున్నాడు? అంతము వరకు, లాస్ట్ మూమెంట్ వరకు, ఆఖరు క్షణము వరకు కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ గమనించినప్పుడు తన వారిని ప్రేమిస్తున్నాడు. ఎవరు తనవారు? ఎవరు తనవారు? దేవదూతల కొరకు ప్రభు ఏమీ చేయటం లేదు కదా. ఆయన దగ్గర ఉండే కోటాను కోట్ల దూతల కొరకే ఏమీ చేయటం లేదు. ఆయన సెరూపుల కొరకు ఏం చేయటం లేదు, కెరూపుల కొరకు ఏం చేయటం లేదు. ఎవరి కొరకు చేస్తున్నాడంటే తన ప్రజల కొరకు చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరేసి రెక్కలు కలిగిన వారికి ఏం చేయటం లేదు ఆయన. అగ్ని జ్వాలలతో తిరుగులాడుతున్నటువంటి వారికి ఏమీ చేయటం లేదు ఆయన. ఖడ్గము దూసిన దూతగా తిరుగుతున్న దూత కొరకు ఏమీ చేయటం లేదు ఆయన. ఆదరించుచున్న దూత కొరకు ఏమీ చేయటం లేదు ఆయన. భయపడుచున్న వారి యొద్దకు వచ్చి భయపడుకుని అని ధైర్యపరిచిన దూత కొరకు ఏమి చేయటం లేదు ఆయన. సామాన్యమైన మనుష్యుల కొరకు, మరణము కొరకు ఎదురు చూచు మరణపు వాత పడుతున్న వారిని ఆయన ప్రేమించుచున్న దేవుడైన. చెప్పకూడదాం. తన వారు అంటే ఎవరు? మరణపు వాత పడుతున్నటువంటి వారు, మరణపు కోరంలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారు, మరణము చేత మృంగబడుతున్నటువంటి వారు, మరణము చేత కొనిపోబడుతున్నటువంటి వారు, మరణాన్ని ఎదురించలేకపోతున్నటువంటి వారు, మరణమును ఏమాత్రము గెలవలేక మరణము దగ్గర చతికిల పడుతున్నటువంటి వారిని ఆయన ప్రేమించుచున్నటువంటి వాడిగా ఉంటున్నాడట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. లోకములో తన వారిని, ఈ లోకంలో ఎంతమంది అయితే తన వారిగా ఉంటున్నారో
వారిని అంతము వరకు ప్రేమించేటువంటి దేవుడు ఆయన. కనుక అంటున్నాడు, వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించును గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నానని యేసు ఎరిగి ఏమెరిగాడంట? ఇస్కరియోతు యూదను అప్పగిస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదను అప్పగిస్తబోతూ ఉన్నాడు. కనుక గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటున్నాడు, దేవుని యొద్దకు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నాననియు యేసు ఎరిగి, అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళుతున్నారో ఆయన ఎరిగి చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి లేచారంటే చెప్పండి? భోజనము పంక్తిలోంచి లేచారంట. మీకు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ ఒక నానుడి ఉన్నది మన ఇళ్లలో. ఆడపిల్లలు అయితే పర్వాలేదు, కానీ మగపిల్లడు భోజనం చేస్తుండగా మధ్యలో లేవకూడదంట. ఎంతమంది తెలిసి సంగతి? నిజమేనా? ఆడపిల్ల అయితే తెలుసా లేవచ్చంట భోజనం దగ్గర నుంచి. మగపిల్లలు మాత్రం ఏం చేయకూడదంట, భోజనం మధ్యలో లేవకూడదంట. ఇప్పుడు యేసుప్రభు మధ్యలో లేచాడు, భోజన పంక్తి నుంచి లేచాడని చూస్తున్నాం కదా. ఇక్కడ ఏమై ఉండాలి ఇప్పుడు? ఇక్కడ మరి సామెత యొక్క విధానం ఏంటి? ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నది ఏమిటి గమనించినప్పుడు, ఆయన భోజన పంక్తి నుంచి లేచి, అంటే లోకపు మర్యాదను ఆయన లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు, లోకపు ఆచారాలు ఆయన లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు, లోకపు విధానాలు లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. ఆయన లేచి చేసిన పని ఏమిటంటే, పై వస్త్రమును తీసివేసి ఏం చేశాడంట? పై వస్త్రం, పైన అంగీని తీసివేశాడు ఆయన. తువాలు చుట్టుకునే మాటను చూస్తున్నాం. ఈ పై వస్త్రం ఎందుకు తీసాడు? ఎందుకు తువాలు చుట్టుకోవలసి వచ్చింది గమనించినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎవడైనా నీ మీద వ్యాజ్యమేసి వారికి, ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసి కొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఏం చేయాలంట? ఇచ్చివేయాలంట. ఎవరికి ఇచ్చేయాలి? వ్యాజ్యము వేసినటువంటి వానికి, ఎలిగేషన్ రైజ్ చేసినటువంటి వారికి, వ్యతిరేకించినటువంటి వారు, ఆయాస పెట్టుచున్నటువంటి వారు, అలజడి సృష్టించుచున్నటువంటి వారిని పై వస్త్రం అడిగితే ఏం చేయాలంట? అంగి మొత్తం కలిపి తీసేయాలంట. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన తన పై వస్త్రమును తీసేశారు. ఎందుకంటే యోధాతో వ్యాజ్యం ఉంది అక్కడ. యోధాతో వ్యాజ్యం ఉన్నది అక్కడ. ఎవడైతే నాతో పాటు దీంట్లో చెయ్యి పెడతాడో వాడే నన్ను అప్పగించువాడు. నీ పని త్వరగా నేనా ప్రభు అని అడుగుతాడు. తర్వాత నువ్వే కానీ చెయ్యి త్వరగా అంటాడు ప్రభు. అంటే యోధాతో వ్యాజ్యం ఉన్నది, వ్యాజ్యం క్లియర్ అవ్వాలి. కనుక పై వస్త్రమును తీసివేసి ప్రభు ఏం చేస్తున్నారంటే వ్యాజ్యాన్ని క్లియర్ చేసుకుంటున్నారు.
అనగా తనలో అతిక్రమము ఉండకూడదని చెప్పేసి, తండ్రి అయిన దేవుని దృష్టికి ఆయాసకరమైనది ఏది ఉండకూడదని చెప్పేసి పై వస్త్రమును తీసివేసి ఆయన వ్యాజ్యానికి అంగీకారము తెలిపి శాంతిని ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. రండి మన వివాదము తీర్చుకుందాము. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మన మధ్య ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తున్నాం. రండి మన మధ్య భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నావో వాటిని క్లియర్ చేసుకుందాం. రండి ఏదైతే తేడా పాడాలు ఉన్నాయో క్లియర్ చేసుకుందాం. రండి. గమనించండి ప్రియులారా, మనకి చాలా మందితో విభేదాలు ఉంటాయి. అవి క్లియర్ చేసుకో. మనం దేవుని ఆశీర్వాదాలు అయితే కావాలి, కానీ వాళ్ళతో ఆ వివాదాలు క్లియర్ చేసుకోవడానికి ఇష్టపడం. మనం వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోము. ఎదురు బదురు ఉన్నప్పుడు కూడా ముఖాలు పక్క తిప్పేసుకొని వెళ్ళిపోతాం తప్ప వివాదములు క్లియర్ చేసుకోవడానికి మనం చూడము. సమయాన్ని సద్వినియోగపరచుకోం. ఇది క్రైస్తవ లక్షణం కాదు. ప్రభు మనకు నేర్పుతున్నది ఏమిటంటే, రండి మన వివాదము తీర్చుకుందాము. ఎందుకంటే నీ మీద ఎవడైనా సరే యాగి చేస్తే, ఎవడైనా కేసు వేస్తే ఏం చేశాడు యేసు ప్రభు? ఏం చేయాలంట? పై వస్త్రమును తీసేయాలి. మరి ఇప్పుడు తీసేయలేదు ప్రభు. ఆయన ప్రభు అయి ఉండి కూడా రూల్ని ఎక్కడా అధిగమించడం లేదు, నిబంధన ఎక్కడా మీరటం లేదు. ఆయన ఏదైతే తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ ఉందో ఆజ్ఞను కొంచెము కూడా మీరటం లేదు ఆయన. కారణం ఏంటంటే యెషయా ప్రవక్త గారు ప్రవచించినట్లుగా, రండి మన వివాదములు తీర్చుకుందాము, క్లియర్ చేసుకుందాం. ఇవాళ రాత్రిగా క్లియర్ అయిపోవాలి, ఏది మిగలకూడదు. మన ఇద్దరికి తేడా ఎక్కడ వచ్చింది? మన హృదయాల్లో ఎందుకు ఒకరంటే ఒకరికి భేదాభిప్రాయం ఉన్నది? ఒకరంటే ఒకరికి సరైన 100%, 100కి 100 పాళ్ళు కూడా ఆమోదయోగ్యమైన మనస్తత్వం మన ఇద్దరి మధ్య లేదు. ఏదో ఒకటో రెండో చిన్నో అరవో పరకో ఏదో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అవునంటారా? చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఎందుకో నీ భార్యాభర్తల మధ్య ఉండొచ్చు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్య ఉండొచ్చు, అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్య అన్న చెల్లెల మధ్య ఉండొచ్చు, పుట్టింటి వారి మధ్య అత్తింటి వారి మధ్య ఉండొచ్చు, స్నేహితుల మధ్య ఉండొచ్చు, ఆఫీసులో బాస్ అయి ఉండొచ్చు, కొలీగ్స్ అయి ఉండొచ్చు, ఫ్లాట్లో పక్క పోర్షన్లో అయి ఉండవచ్చు. ఎవరైనా సరే మిట్టకు ఏదైనా వివాదం ఉంటే దాన్ని ఏం చేయాలంటే మనము తీర్చుకోవాలి. ఎవరితో వివాదం ఉన్నా సరే తీర్చుకోవాలి. ముఖ్యంగా దేవునితో మనకు వివాదం ఉండకూడదు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎవరితో ఉండకూడదు? ప్రభు అంటున్నారు అక్కడ. ప్రభు స్వయంగా చెప్తున్నారు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఏ వివాదం ఉందంట? తర్వాత నెక్స్ట్ టైం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. మనిద్దరం వివాదం క్లియర్ చేసుకుంటే మీ ఎర్రని పాపాలు ఏమైపోతాయి అంట? తెల్లగా అయిపోతాయండి. చెప్పకూడదు ఒకసారి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎర్రగా కనిపిస్తున్న పాపాలు హిమము వలె, మంచు వలె ఎలా అయిపోతాయంట? అవి పవిత్రములుగా మలచబడతాయి అంట. వివాదము తీర్చబడితే నీ శాపము ఆశీర్వాదకరంగా మలచబడద్ది. వివాదము తీర్చేసుకుంటే నీ పాపము ఆశీర్వాదం అవుతుంది. వివాదం తీర్చేసుకుంటే, క్లియర్ చేసుకుంటే నీలో ఎంత మాత్రముకు నీ హృదయంలో అలజడి ఉండదు. దేవునితో సమాధానం పొందుకున్న బిడ్డగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు ఎర్రనివైనను ఏమవుతాయో హిమం వలె తెల్లగబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లని మగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. స్తోత్రం, హల్లెలూయా. వివాదం తీర్చేసుకుంటే, క్లియర్ చేసుకుంటే, డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ
డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ క్లియర్ అయిపోతే ఏం చేస్తామంట మనము? భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటో మంచి భూమి యొక్క మంచి పదార్థాలు ఏమిటో అది చెప్పండి అమ్మా. భూమి యొక్క మంచి పదార్థాలు అన్నాడు అక్కడ. ఏమిటవి? పంటలమ్మా, పంటలు. మనం తినే ఆహారం పంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచి వచ్చే పంటలు. మనం తినే ఆహారము మంచి పదార్థములు. భూమిలో నుంచి బంగారం వస్తుంది, భూమిలో నుంచి వజ్రాలు వస్తున్నాయి, భూమిలో నుంచి వైడూర్యాలు వస్తున్నాయి, భూమిలో నుంచి ఖరీదైన చాలా భూమిలో నుంచే దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంగారము, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఎవరికైనా వద్దంటారా? ప్రభు వాటి చేతే పరలోకాన్ని కడతా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ప్రభు వాటి చేతే 12 గుమ్మములు కలిగినటువంటి పట్టణాన్ని కెంపుల చేతను, నీల ధూమ్రముల చేతను, బంగారము చేతను, బంగారపు రోడ్లు అంట, తాపడం పెట్టబడిన రోడ్లు ఉంటాయంటే అక్కడ. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా బంగారం మీద మోజు ఉంటే పరలోకం వెళ్ళాలని కోరుకోండి. నాకెంత బంగారం అండి. ఒక సేటు గారు అబుదాబిలో ఎక్కడో సేటు గారు ఉంటా, పెద్ద మేడ మొత్తం బంగారమే. తలుపుల దగ్గర నుంచి తలుపు పెట్టిన స్క్రూలతో సహా, బాత్రూమ్తో సహా, వాష్రూమ్ కంప్లీట్ కమ్మోడ్తో సహా బంగారమే. మరి నీళ్ళేం బంగారం వస్తే తెలియదు. నాకు దాంట్లో ట్యాపుల్లో నుంచి కారు బంగారం, కారు మొత్తం బంగారమే. వంట చేసిన స్టవ్ బంగారం, మొత్తం తొడుగులు తొడిగేసిన మనిషి ఎక్కడ కనపట్టలేదు, మొత్తం బంగారమే. ఇంట్లో సింహాలు ఉన్నాయి, సింహాలు కట్టేసిన గొలుసులు కూడా అఫ్కోర్స్. మరి ఇవన్నీ బంగారం ఏం చేస్తున్నాడు? వాష్రూమే అంత బంగారంతో కొట్టుకున్నవాడు సింహానికి పెట్టడా గొలుసులు? కడియాలు పెట్టేశాడు బంగారం కూడా. ఈ ఉంగరం పెట్టుకుంటే చేతికి చేయి వేలు కనపట్టలా, ఇలా ఉంది ఒక్కొక్క ఉంగరం. తొడుగులు. బంగారం మీద అంత ఆశ ఉంటే పరలోకం వెళ్ళాలని కోరుకోండి. అక్కడ నీకు అసలు సమృద్ధి. ఇక నాకొద్దు బాబోయ్ అనుకున్న బంగారం అక్కడ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మాత్రం కోరుకోకండి. ఇక్కడ బంగారం కోరుకు, ఇక్కడ యేసుని కోరుకోండి, రక్షణ కోరుకోండి. పరలోకం ధనమంతా మనదే అవుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటున్నాడు ఇక్కడ, మీరు సమ్మతించి ఈ రోజున ప్రత్యేకంగా ఈ 38వ రోజు నీ హృదయంలో ఎవరి మీదో ఏదైనా సరే తేడా ఉంటే ఈరోజు ఏం చేసే? నువ్వు సమ్మతించి వివాదము తీర్చుకోవాలి. ప్రభు అక్కడ వివాదం తీర్చుకుంటున్నారు. అక్కడ ముందుగా ఇస్కరియోతు యోధాతో వివాదం తీర్చుకుంటున్నాడు ఆయన. అక్కడ పై వస్త్రం ఎప్పుడైతే తీసేశాడో ఆయన వివాదం తీర్చుకుంటున్నాడు. అక్కడ ఇంకా ఏమంటున్నాడంటే ఆయన తర్వాత పై వస్త్రము తీసివేసి ఏం ధరించాడు ఆయన? టవల్, తువాలును ధరించిన మాట చూస్తున్నాం. అక్కడ పై వస్త్రమును తీసివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. తువాలు దేనికి సాదృశ్యం అంటే సర్వీస్ ఆఫ్ సర్వెంట్కి సాదృశ్యం. అంటే దాసుని యొక్క సేవకు సాదృశ్యం. చూడండి, మన ప్రాంతంలో కూడా పల్లెటూరు పనులు చేసేవాళ్ళు, కూలి పనులకు వెళ్ళేవాళ్ళు, రైతులతో సహా ఏం వేసుకుంటారంటే భుజం మీద వేసుకుంటారా? వారికి కనీసం టౌన్లోకి వచ్చినప్పుడు, ఏ ఊరు కోసం వచ్చినప్పుడు రైతు భుజం మీద ఖచ్చితంగా ఒక టవల్ తువ్వాలు ఉంటుంది ఖచ్చితంగా వారి మీద. అది చూడగానే వీరు రైతు అని అర్థమైపోద్ది మనకి, అవునా? అంటే సేవకుల డ్రెస్ కోడ్ ఏంటంటే తువ్వాలు. సేవకుల డ్రెస్ కోడ్ తువ్వాలు. దైవికమైన లేదా గొప్పవారు ధనవంతులు వేసే డ్రెస్ కోడ్ ఏంటంటే ఖరీదైన బట్టలు. కనుక దైవికమైనటువంటి లేదా ధనవంతులు వేసేటువంటి అంగీని ఆయన తీసివేసి ప్రక్కన పెట్టి, ఆయన దైవత్వాన్ని ప్రక్కన పెట్టి, ఆయన బలాన్ని ప్రక్కన పెట్టి, ఆయన జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి, ఆయన ఉన్నతమైన స్థితిని ప్రక్కన పెట్టేసి ఇప్పుడు వివాదం తీర్చుకోవడానికి ఎంతవరకు తగ్గిపోయాడు అంటే యోధాతోను, తను అప్పగించే యోధాతోను, ముమ్మారు అబద్ధమాడే పేతురుతో కూడా వివాదం తీర్చుకోవడానికి
మేడగదిలోకి వచ్చినప్పుడు మిస్ అయిపోయి ఆయన గాయాలు చూస్తేనే కానీ నేను నమ్మను అనేటువంటి తోమాతో కూడా వివాదం తీర్చుకోవడానికి, ఆయన కొడుతూ ఉంటే సిలువ వేస్తూ ఉంటే మాకెందుకు వచ్చిన గొడవలే అని కొంతమంది విడిచి పారిపోయారు. వారితో వివాదం తీర్చుకోవడానికి, కనుక ప్రతి ఒక్కరితో మన వివాదమును తీర్చుకోవడానికి ఆయన దాసుని డ్రెస్ కోడ్ ధరించేశాడు. తువాలు ధరించినటువంటి వాడిగా, సింబల్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ది సర్వెంట్, లేదా ఒక బానిసకు సాదృశ్యం ఇది. అంటే దైవ కుమారుడు అయ్యుండి దేవుడు అయ్యుండి ఎంతవరకు తగ్గించుకున్నాడంటే, అందుకే మనం చూస్తాము ఆయన ఎలా మారిపోయాడంట, రిక్తునిగా అంటే ఎంటీ జీరో, రిక్తునిగా అంటే బిగ్ జీరో. ఆయన అంతటి సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు అయ్యుండి రిక్తునిగా మారిపోయాడు. అందుకే ఇక్కడ తువ్వాలు ధరించాడు. గమనించాలి, వివాదం తీర్చుకోవడం, ఎవరెవరితో ఏ వివాదం ఉన్నదో ఆయన క్లియర్ చేసుకుంటూ ఉంటే, మనం ఏం చేస్తున్నామంటే ఇయర్ బై ఇయర్, డే బై డే, మన వయసు పెరుగుతూ ఉన్న కొద్దిగా వివాదములు పెంచుకుంటూ ఉన్నాం. మనం శత్రువులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి కోపం వస్తే ఏమంటావు తెలుసా, నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓ పాస్టర్ గారికి, ఓ బిషప్ గారికి నాకు వచ్చిన ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఆయన ఏమన్నా అంటే, అన్న నీ నెంబర్ని డిలీట్ చేస్తాను అన్న, ఇక నీకు నాకు మాట్లాడొద్దు అన్నాడు. ఓకే రైట్, వచ్చేసాను. సరే, తప్పు ఎవరిదైనా కానివ్వండి, నా ఆత్మకు తెలుసు నాలో తప్పు లేదు. ఎవరికి వాళ్ళు అనుకుంటారు, వేరే సంగతి. ఎవరికి వాళ్ళు నాలో తప్పు లేదు, ఎదుటి వాళ్ళది తప్పు అనుకుంటారు. ఒక నాకు కూడా తప్పు అయ్యి ఉండొచ్చేమో. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు ఆయన. అన్నా ఎక్కడున్నావన్నా, ఎలాగున్నావన్నా, ప్రోగ్రామ్ ఏదో ఉందన్నా, నువ్వు రావు, ఖచ్చితంగా నువ్వు హ్యాండిల్ చేయాలన్నని. నువ్వు నన్ను డిలీట్ చేసావు కదా, మళ్ళీ ఎందుకు నేను డిలీట్ చేస్తాన్నావు కదా, మరి నాతో అవసరం ఏమొచ్చింది? నువ్వు నన్ను డిలీట్ చేసావు కానీ నేను నన్ను డిలీట్ చేయలేదు. నువ్వు డిలీట్ చేసి అన్నావు, చేసేసావు కూడా, కానీ నేను డిలీట్ చేయలే. నా దగ్గర ఇంకా నీ నంబర్ ఉంది, అందుకే నువ్వు ఫోన్ చేయగా నీ పేరు వచ్చింది ఇక్కడ నాకు అనగానే, అన్నా సారీ అన్నా, ఏమనుకోవద్దన్నా, నన్ను పెద్దోడు వా, నన్ను చిన్నోడు అన్న, ఎందుకన్నా? ఆఫ్కోర్స్ ఏం చేయాలంట, వివాదం ఏం చేయాలి, తెచ్చుకోవాలి. డిలీట్ చేసుకోవడం కాదు కావాల్సింది అక్కడ, అది కాదు సొల్యూషన్. డిలీట్ చేసుకోవడం అనేది సొల్యూషన్ కాదు. మనం డిలీట్ చేసుకుంటూ వెళ్తే మన చుట్టూ ఎవ్వరూ మిగలరేక, కరెక్టేనా? మనం ఒకరికి ఇది వద్దు, వీళ్ళొద్దు, నాకు వీళ్ళొద్దు అనుకుంటే వెళ్ళామనుకోండి, ఇక మన చుట్టూ ఎవ్వరూ మిగలరు, నువ్వు ఒక్కదానివే ఉంటావు. ఇంకా అది కాదు. లోకములో తన వారందరినీ ప్రేమించి ప్రార్థన చేయించున్నటువంటి యేసయ్యే అంతగా తగ్గించుకొని డిలీట్ చేయకుండా క్లియర్ చేసుకుంటూ ఉంటే, వివాదము క్లియర్ చేసుకుంటూ ఉంటే, మనం ఏం చేయాలి, మన వివాదం కూడా క్లియర్ చేసుకోవాలి. రోజు ఈ రోజున ఎవరెవరితో ఏ వివాదం ఉన్నదో నువ్వు క్లియర్ చేసుకుంటే దేవుడు నీకేమిస్తానన్నాడు చెప్పాలి. భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థాలు అంట, చెత్తా చెదారం కాదు, ది బెస్ట్ క్వాలిటీ, ఒరిజినల్ క్వాలిటీ ప్రభు నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ క్వాలిటీ నీకు దక్కాలి అనుకుంటే, శ్రేష్టమైనవి నీకు దొరకాలి అనుకుంటే, శ్రేష్టమైనవి నువ్వు అనుభవించాలి అనుకుంటే, అవి దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడాలి అనుకుంటే, వివాదములు పరిష్కరించబడాలి. యేసయ్య వివాదాలు పరిష్కరించుకుంటూ పెట్టున్నాడు. ఎక్కడైనా ఒకటి పై వస్త్రమును తీసివేశాడు, రెండవది తువాలు నడుముకు చుట్టుకుని అంటున్నాడు, పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఎవరండి? యేసు ప్రభు, రక్షకుడు, దైవ కుమారుడు, దేవుడు. అవునా? శిష్యులు ఎవరు మరి? ఆఫ్టర్ ఆల్ మనుషులు, పుట్టి చనిపోయేటవారు మాత్రమే పుట్టినటువంటి మనుషులు వారు. పుట్టిన ప్రతివాడు చనిపోవాలి, వాళ్ళ మనుషులు వాళ్ళు. కానీ యేసయ్య చేస్తున్న పని ఏమిటంటే, పై వస్త్రమును తీసివేశాడు, తువాలు కట్టుకున్నాడు, పళ్ళెంలో నీళ్లు పోసి వాళ్ళ కాళ్ళ దగ్గర క్రింద కూర్చొని ఈయన ఆ నీళ్లతో పాదములు కడిగి నడుముకు చుట్టుకున్నటువంటి తువాలుతో వారి పాదములు తుడుస్తూ ఉన్నాడంట. అంటే
ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే ఐఎమ్ ఏ బిగ్ జీరో అని అంతగా తగ్గించుకున్నాడు ఆయన. నేను చాలా పెద్ద జీరో అంటున్నాడు ఆయన. మొన్న ఎవరో పాస్టర్ గారు వచ్చారు, మాట్లాడటానికి ఏదో మాట్లాడేవారు వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా ఎంత ఖాళీగా ఉన్నారా మీరు, మాకు భలే దొరికారే అన్నారు. నాకు పని ఏముందండి, ఉద్యోగమా లేదు, ఈ పని ఏముంది నాకు, ఖాళీగా ఉంటాం తప్ప నాకేం పని ఉంది, నాకు ఉంటే కూర్చొని ఉంటాను, ఇక్కడ పడుకుంటాం, లోపలికి ఎంత మించి వేరే పని ఏమీ లేదన్నాను. వారు అంటారు, అయ్యా ఈ అరగంట దొరకడమే మాకు కష్టపడి, మీరు అసలు మళ్ళీ పూర్తిగా ఖాళీ అంటారేంటి, మీరు అసలు మీరు ఖాళీగా ఎక్కడ ఉంటారన్నారు. ఖాళీగా ఉండకపోతే చేసే పని ఏంటి అని చెప్పండి. నేను ఖాళీ, దేవుడు ఆ సమయానికి నడిపిస్తే ఆ సమయానికి ఎక్కడో వెళ్ళటం, ఒక నిలబట్టడం, ఏదో చూడటం రావటం. నో, మనదంటూ ఏమీ లేదు. ప్రభువే అంతగా తగ్గించుకున్నప్పుడు మనలో ఏముందండి? చేవ. నాది నేను అని చెప్పుకోవడానికి చేవ ఏదైనా ఉందా నాలో? అసలు లేదు. జస్ట్ వీఆర్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్స్. నీ స్టేటస్ అడ్డు కాకూడదు, నీ వివాదం క్లియర్ చేసుకోవడానికి నీ హోదా అడ్డు కాకూడదు, నీ వివాదం క్లియర్ చేసుకోవడానికి నీ వయస్సు అడ్డు కాకూడదు. నీకంటే చిన్నవారితో కూడా నీ వివాదం చేసుకోవడానికి క్లియర్ చేసుకోవడానికి నీ చదువు అడ్డం కాకూడదు, నీ క్వాలిఫికేషన్ అడ్డం కాకూడదు, నీ సంపాదన అడ్డం కాకూడదు, నీ బ్యాక్గ్రౌండ్ ఏది అడ్డం కాదు. ఏముంది బ్యాక్గ్రౌండ్? అది ప్రభు ఇచ్చిందే. అది తగ్గించుకుంటే మన వివాదాలు పరిష్కారం అవుతాయి. అప్పుడు భూమిలో ఉన్న మంచి పదార్థాలు మనం అనుభవించేలా ప్రభు చేస్తా ఉన్నాడు. భూమిలో ఉన్న మంచి పదార్థం మరొకటి ఏంటో చెప్పనా? భూమిలో ఉన్న మంచి ఆహారం అనుకున్నాం, బంగారం అనుకున్నాం, విలువ కలిగిన రాళ్ళు అనుకున్నాం. భూమిలో ఉన్న మరొక మంచి పదార్థం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువును సిలువ వేసిన కొయ్య కూడా భూమిలో మొలిచినటువంటి కొయ్యే. ఆ సిలువ వేయకపోతే, సిలువలో యేసయ్య మరణం పొందకపోతే మనకు రక్షణ లేదు. ఏ మంచి పదార్థం వచ్చింది ఇప్పుడు అక్కడ నుంచి? రక్షణ అనే పదార్థం కూడా భూమిలోంచి ప్రభు తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సిలువ పాతబడి, కొలవరి గిన్నె కొండ మీద పాతబడినప్పుడు ఆ సిలువలో యేసయ్య పెడరెక్కలు విరగొట్టబడి, అలానే కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడి, బల్లెపు పోటుతో తన ప్రాణం తను అప్పగించుకుంటూ ఉండగా నిర్వీర్యమైపోయి, రిక్తునిగా మారిపోయి, జీరోగా మారిపోయి, ఏమీ లేనివాడిగా మారిపోయి, తన హోదాను, తన శక్తిని, తన అభిషేకాన్ని, తన సమస్తాన్ని, తన స్థితిని ప్రక్కన పెట్టి వేసి మనందరి నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టేస్తూ ఉన్నాడు అక్కడ. ఆయనకి లేని ఇగో మనకెందుకండి? ఒక మాట ఎవరనంటే ఎందుకో మనం పొడుచుకుంటాము, ఓ చిన్న మాట ఎవరంటే ఎంత బాధపడతామో, ఎంత కుళ్ళుకుపోతామో, ఎంత గుండెలు గుచ్చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు నన్నంటారా అబ్బా. నీ ఈగో అది నీకు ఉండకూడదు, సాతాను పెట్టింది. అది నువ్వెక్కడ సమాధానపరచబడతావో, ఎక్కడ నీ వివాదం తీర్చుకుంటావో అని నీ హోదానో, నీ వయసులో, నీ ఆహాన్నో నీకేదో గుర్తు చేసి వివాదం తీర్చుకోకుండా, వివాదం రద్దుపరుచుకోకుండా వాడు నీకు అడ్డం పడుతున్నాడు. అందుకనే భూమిలోని మంచి పదార్థాలు మనం అనుభవించలేకపోతున్నాం. ఈ రాత్రి నీ హృదయంలో వివాదం ఉండకూడదు. ప్రభు చెప్తున్న మాట, వివాదము తీర్చుకుందాము రండి. మనుషులతో వివాదం ఉందా? అది కుటుంబం అయి ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, అఫీషియల్గా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఈ రాత్రి తీర్చబడాలి. ఒకవేళ దేవునితో ఉన్నదా? అది ఇప్పుడే తీర్చబడాలి. అది తీర్చుకుంటే నీ కొరకు భూమిలో నుంచి వచ్చిన మంచి పదార్థాలు బ్రతికినంత కాలము కూడా లోటు లేకుండా ఆశీర్వాదము ఇక్కడ చనువు చాలించిన తర్వాత సిలువలో నుంచి వచ్చిన రక్షణ ద్వారా పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీళ్లు పోసి, అందుకంట ఈ రక్షణ మనకి ఇవ్వటానికి, గమనించుదాం, ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నాను. ఈ రక్షణ మనకి ఇచ్చుట కొరకు ప్రభు తువాలతో ఏం చేశాడంట? ఏం చేశాడు? దానికంటే ముందు, తొడవటానికంటే ముందు ఇంకో పని చేశాడు ఆయన. వేస్ట్ నడుముకు చుట్టుకున్నాడంట. నడుముకు చుట్టుకోవడం అంటే ఏంటి చెప్పండి? ఆ పని చేయడానికి నడుము కట్టుకున్నారండి.
అవునా? వాళ్ళని పెంచడానికి నేను నడుము కట్టుకొని పెంచాను వాళ్ళని అంటారు. అంటే దృఢపరుచుకోవటం. ఆ పని చేయడానికి ఆయన నడుము కట్టుకున్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి నడుము కట్టుకున్నటువంటి రక్షకుడు ఆయన. పాపంలో మగ్గిపోయి, పాపంలో మునిగిపోయి పరలోకం వెళ్ళటానికి ఏమాత్రం అవకాశం లేని మనం రక్షించుకోవడానికి ఆయన నడుము కట్టుకున్నటువంటి దేవుడు. ఆయన నడుము కట్టుకున్నాడు. ఏ కష్టమైనా, ఎంత కష్టమైనా, ఎంత వేదనైనా, ఎంత బాధైనా నేను అనుభవించి నా ప్రజలను, నా బిడ్డలను, ఆ మనుష్యులను నేను రక్షించుకుంటాను. అంతము వరకు వారిని ప్రేమించాడంటే తన ప్రాణం పోయే అంతవరకు ప్రేమించాడు. ప్రాణం పోయిన తర్వాత కూడా మరలా ఆయన ప్రేమిస్తూ, నేటికి ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నారు ఆయన. ఆమేన్. కనుక ఈ రాత్రి వివాదాలు తీర్చుకుందాం. ఈ రాత్రి ఆయన గెస్సిమనే వనానికి ప్రార్థనకు వెళుతూ ఉన్నారు. ఇంకా సందర్భాలు చాలా ఉన్నాయి, మరి సమయం మీద ముగించేసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. కనుక గెస్సిమనే ప్రేయర్ ప్రార్థనకు వెళుతున్నారు. అక్కడ ఇస్కరియోతు యూదా కట్ట ముద్దు పెట్టుకొని ఆయన్ని ఆ సైనికులకు అప్పగించున్నప్పుడు వారు అక్కడి నుంచి ఆయన్ను లాక్కొని వెళ్ళి వారు అక్కడ శిక్షించడానికి వారు ఆయన అప్పగిస్తూ ఉన్నారు. కనుక ఒక్క మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం. యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయన తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట నుండి ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి అంతమేమవునో చూడవలని బంట్రోతులతో కూడా కూర్చుడను. అప్పగించబడ్డాడు. అక్కడ ప్రధాన యాజకులకి, అక్కడ సద్దూకయ్యులకు, పరిసయ్యులకు, ప్రజలకందరికీ అప్పగించబడ్డారు. ఈ రాత్రి అక్కడ నుంచి వేకువజాము నుంచి కూడా తీర్పులు ప్రారంభం.